హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ క్యాబేజ్, గ్రీన్ పీస్ అంటే మటర్ అండి. ఆలు, టమాటో రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. హెల్తీ రెసిపీ అండి ఇది. ఇలా చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకున్నానండి. కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకండి. ఇవి వేసుకోవాలి. ఇది వేగాలన్నమాట. మగ్గిపోవాలి. కొంచెం కలర్ మారాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. కొంచెం ఉప్పు త్వరగా వేగడానికి. అలాగే అయినా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, అలా అయినా కూడా కొంచెం పడుతుంది ఉప్పు. త్వరగా వేగిపోతుంది ఉప్పు వేసుకుంటే. ఇలా కలర్ మారిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆలు, మటర్ అండి. చాలా హెల్తీ రెసిపీ అండి. క్యాబేజు హెల్తీ, మటర్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో హెల్తీ రెసిపీ అండి. ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి కదా మటరు. బాగా వాడుకోవాలండి ఉన్నప్పుడు. లేకపోతే ఫ్రోజన్ చేసుకోవచ్చు, మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని కాస్త పసుపండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. ఇప్పటి నుంచండి ఇందులో ఫుడ్ రెసిపీస్, కుకింగ్ అన్నీ ఇందులో వేస్తానండి. మా సెకండ్ ఛానల్ వచ్చేసి క్రాఫ్ట్స్ అండి. కొంచెం కుకింగ్ వెనకబడిపోయిందండి. ఎందుకంటే ఎక్కువ క్రాఫ్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల కుకింగ్ లేదనే అనుకుంటారు. సో ఇప్పటి నుంచి ఎక్కువ ఇందులో కుకింగ్ పోస్ట్ చేస్తానండి. ఆ ఛానల్లో వచ్చేసి క్రాఫ్ట్స్ వాచ్ చేస్తూ ఉండండి. కాస్త మగ్గాకండి క్యాబేజ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇంకొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. పక్కన వచ్చేసి రసం అవుతుందండి. ఆల్రెడీ ఇది 1 ఇయర్ బ్యాక్ షేర్ చేశానండి ఈ రెసిపీ. కాకపోతే ఎక్కువ క్రాఫ్ట్స్ ఉండడం వల్ల కుకింగ్ వీడియోస్ చాలా అంటే వ్యూస్ రాలేదండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రసం రెసిపీ చూడొచ్చండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలండి. బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటోస్ అండి. కాస్త మగ్గిన తర్వాత టమాటోస్, ఒక చిన్న టమాటోస్ 2 తీసుకున్నానండి నేను. ఎక్కువైతే బాగోదు, ఇంత సరిపోతుంది. 2 టమాటోస్ వేసుకున్నానండి. బాగా కలుపుకొని మగ్గనివ్వాలి.
చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. ఫుడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్‌లో. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ కాస్త వేసుకుంటాను. కొంచెం ఇది కూడా ఉడికాక. థ్యాంక్ యూ అండి.